అండి, వెల్కమ్ టు మై ఛానల్ వైబ్ విత్ విరాజిత. నేను ఈ వీడియో ఆఫ్టర్నూన్ నుంచి వ్లాగ్ చేస్తున్నాను. మార్నింగ్ నుంచి మా బాబుతో వ్లాగ్ చేయడం అనేది కుదరలేదు. సో నేను పడుకున్నాక ఆఫ్టర్నూన్ నుంచి చేస్తున్నాను. లంచ్ ప్రిపరేషన్ చేస్తున్నాను ఇక్కడ. దానికోసం నేను కోకోనట్ రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ ఒక 2 కప్స్ ఆఫ్ బాస్మతి రైస్ని బాగా వాష్ చేసుకుని ఒక 30 మినిట్స్ బిఫోరే వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి, నానబెట్టుకోవాలి. ఈలోపు హాఫ్ కోకోనట్ వరకు పీసెస్లా కట్ చేసి వాటర్ యాడ్ చేయకుండా ఇక్కడ నేను ఫస్ట్ మిక్సీ చేసేసాను. చూసారా, ముందే వాటర్ యాడ్ చేయకూడదు, పీసెస్లా ఉండిపోతుంది. ఫస్ట్ ఒకసారి మిక్సీ చేసేసుకున్నాక తర్వాత ఒక కప్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసి బాగా మిక్సీ చేసేసుకుని ఫిల్టర్ చేసుకోవాలి. సో దట్ దాని నుంచి కోకోనట్ మిల్క్ అయితే ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూసారా, అలా ఫిల్టర్ చేసుకుని పైనుంచి స్పూన్తో ప్రెస్ చేయడం వల్ల మిల్క్ అనేది ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. సేమ్ ప్రాసెస్ని 2-3 టైమ్స్ అయితే రిపీట్ చేయాలి. ఈచ్ టైం మిక్సీలో వేసి మిక్సీ చేసినప్పుడు ఇది 1 కప్ ఆఫ్ కోకోనట్ పీసెస్ అయితే ఉన్నాయి. 1 కప్ ఆఫ్ కోకోనట్ పీసెస్కి ఈచ్ టైం ఒక్కొక్క కప్పు వాటర్ యాడ్ చేసి సేమ్ ప్రాసెస్ని నేనైతే 3 టైమ్స్ రిపీట్ చేస్తే నాకు ఇక్కడ 3 కప్స్ ఆఫ్ మిల్క్ అయితే వచ్చాయి. చూసారు కదా ఎలా రిపీట్ చేస్తున్నాను సేమ్ ప్రాసెస్ని. 3 కప్స్ ఆఫ్ మిల్క్ని నేనైతే తీసేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఈలోపు మనకి దానిలోకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. నేనైతే 2 ఆనియన్స్, 2 మీడియం సైజ్ టొమాటో ముక్కల కింద కోసుకొని పక్కన పెట్టుకున్నాను. ఒక 6-7 వరకు గ్రీన్ మిర్చి, షాజీరా, అలాగే ఇక్కడ నేను గ్రీన్ పీస్ తీసుకున్నాను. మీకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చు, ఏది కావాలంటే అవన్నీ యాడ్ చేసుకోండి. ఇక్కడ హోల్ బిర్యానీ మసాలా ఉన్నాయి చూసారా, అవన్నీ తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ఈలోపు నేనైతే కుక్కర్లో ప్రిపేర్ చేశాను, ఫాస్ట్గా అయిపోతుంది అని చెప్పి. కుక్కర్ కొంచెం హీట్ అయిన తర్వాత 2-3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసి 1 టేబుల్ స్పూన్ గీ కూడా యాడ్ చేసి కొంచెం వేడైన తర్వాత మసాలావన్నీ యాడ్ చేసేసుకోవడమే. మసాలాతో పాటు షాజీరా కూడా యాడ్ చేసేసాను ముందే. యాడ్ చేసేసి ఒక 2 మినిట్స్ పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. అలా ఒక 2 మినిట్స్ ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్తో పాటే ఒక గ్రీన్ మిర్చి కూడా యాడ్ చేసేసుకున్నాను నేను. గ్రీన్ మిర్చి అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు సాల్ట్ యాడ్ చేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసి కొంచెం ఆనియన్స్ పచ్చివాసన పోయి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఒక 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసి అది కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిపోయిన తర్వాత టొమాటో పీసెస్ ఇక్కడ నేను పేస్ట్లా యాడ్ చేయలేదు, పీసెస్లా యాడ్ చేశాను. కొంచెం నోటికి తగిలితే బాగుంటుందని చెప్పి టొమాటో పీసెస్ కూడా యాడ్ చేసి ఒక 2-3 మినిట్స్ లిడ్ క్లోజ్ చేస్తే బాగా మగ్గిపోతాయి అవి. ఆఫ్టర్ 2-3 మినిట్స్ బాగా మగ్గిపోయిన తర్వాత కుప్పెడు కాజు కూడా యాడ్ చేసుకుని కొంచెం ఫ్రై చేసేసుకోవాలి. ఒక 2 మినిట్స్ సాట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏమైనా వెజిటేబుల్స్ మీ చాయిస్ ఏదైనా యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకోండి. నేనైతే గ్రీన్ పీస్ యాడ్ చేశాను. గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసుకుని అవి పచ్చి బఠానీ ఎక్కువ ఫ్రై అవ్వక్కర్లేదు, ఒక 2 మినిట్స్ ఫ్రై అయితే సరిపోతుంది. అలా 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఇంకొక టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం అయితే సరిపోయింది, పర్ఫెక్ట్గా వచ్చింది. ఒక టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకుని కొంచెం కారం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కొరియాండర్ పౌడర్ అలాగే కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసి ఇంకొకసారి ఆ మసాలాలన్నీ పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక ఆ రైస్ ఆల్రెడీ 30 మినిట్స్ బిఫోర్ నానబెట్టి పెట్టుకున్నాం కదా, ఆ రైస్ కూడా వాటర్ లేకుండా యాడ్ చేసేసి ఆ మసాలాలో మొత్తం మసాలా రైస్కి పట్టేంత వరకు కలుపుకోవాలి. ఎక్కువ కలపకూడదు, రైస్ విరిగిపోతుంది. ఎక్కువ కలపకుండా మొత్తం మసాలా పట్టేంత వరకు కొంచెం కలుపుకుని అలా వాటర్ మొత్తం పోయేంత వరకు ఒక 2 మినిట్స్ ఉంచేసి నేనైతే ఒక 2 కప్స్ ఆఫ్ రైస్కి, బాస్మతి రైస్కి 3 కప్స్ ఆఫ్ కోకోనట్ మిల్క్ అయితే యాడ్ చేశాను. పర్ఫెక్ట్గా సరిపోయింది. 3 కప్స్ ఆఫ్ కోకోనట్ మిల్క్ కూడా యాడ్ చేసి సాల్ట్ చూసుకుని కావాలంటే అడ్జస్ట్ చేసుకోండి. ఈ స్టేజ్లో ఇంకొకసారి మొత్తం కలిపేసుకున్న తర్వాత విజిల్ పెట్టేసి ఒక్క హై ఫ్లేమ్లో పెట్టి ఓన్లీ 1 విజిల్ వస్తే సరిపోతుంది. ఆవిరి మొత్తం స్టీమ్ అంతా పోయేంత వరకు మూత అయితే ఓపెన్ చేయకూడదు. లిడ్ ఒక్క విజిల్ వచ్చి స్టీమ్ మొత్తం పోయిన తర్వాత ఓపెన్ చేస్తే ఇక్కడ చూసారా ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో, చాలా టేస్టీగా ఉంది. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. ఈలోపు నేను ఫ్రెష్ అయ్యేసరికి మా చిట్టు కూడా అయితే లేచేశాడు. వాళ్ళ డాడీ వచ్చే టైం అయిందని చెప్పి బయటకు వచ్చాము. ఈలోపు మా హస్బెండ్ వచ్చారు, వాడిని కాసేపు పార్క్కి తీసుకెళ్దామని చెప్పి పార్క్కి వచ్చాము. అండ్ ఇక్కడ మేము ఉండే దగ్గర మేము తమిళనాడులో ఉంటాము. ఇక్కడ ఎడ్యుకేషన్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో స్పోర్ట్స్కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తారు. చిన్న చిన్న పిల్లలు స్కేటింగ్ ఎంత బాగా చేస్తున్నారో చూసారా.
అండ్ అలాగా కాసేపు టైం స్పెండ్ చేశాక వాడు స్లైడ్ ఎక్కుతానని చెప్పి అంటున్నాడని వేరే పిల్లల్ని చూసి వీడిని కూడా కాసేపు స్లైడ్ ఎక్కించి ఆడించాము. చాలా బాగా ఆడుకున్నాడు. వాడి బయటకు తీసుకొస్తే ఎంత హ్యాపీ అయిపోతారో కదా పిల్లలు. మ్యాక్సిమం పిల్లలందరూ అంతే ఉంటారు. ఇంట్లో ఉండి ఉండి బోర్ కొట్టేస్తుంది కదా. అండ్ అలా కాసేపు ఆడుకున్న తర్వాత మేము కాసేపు వాడిని వదిలేసాము. పిల్లల్ని ఒకే దగ్గర అలా బౌండరీలో పెట్టేసినట్టు ఒక దగ్గరే పెట్టేయకూడదండి. వాళ్ళకి ఎక్స్‌ప్లోర్ చేయడానికి ఛాన్స్ ఇవ్వాలి. మనం అది చేయకూడదు, ఇది చేయకూడదు, అలా వెళ్ళొద్దు, ఇలా వెళ్ళొద్దు అనడం వల్ల వాళ్ళు ఒక బౌండరీలో ఉండిపోతారు. సో, వాళ్ళు ఇంకా బయట ఎక్స్‌ప్లోర్ చేయడానికి ఛాన్స్ ఇవ్వాలి మనం. సో, వాడిని కాసేపు వదిలేసి మేమిక్కడ కాసేపు మాట్లాడుతున్నాం. ఆఫ్టర్ కిడ్స్ ఏంటంటే కపుల్ టైం చాలా తగ్గిపోతుంది. అండ్ సో, దాన్ని మేనేజ్ చేసుకోవాలి, దీన్ని మేనేజ్ చేసుకోవాలి. అప్పుడే రిలేషన్‌షిప్ ఎప్పుడు స్ట్రాంగ్ ఉంటుందని నా ఫీలింగ్. అండ్ ఆఫ్టర్ దట్ ఏంటంటే వాడు కాసేపు ఆడుకున్న తర్వాత ఇంటికొచ్చేసాము. ఇంటికొచ్చేసాక ఇంకా వీడు అల్లరి స్టార్ట్ చేశాడు. కాసేపు అది ఇది ఎక్కి కాసేపు ఆడుకున్నాడు. అండ్ ఆఫ్టర్‌నూన్ చేసిన రైసే వీడు కూడా తిన్నాడు. అండ్ లిటరల్లీ వీడికి ఎన్ని డ్రెస్సులు చేంజ్ చేస్తానంటే రోజుకి ఒక 5-6 పెయిర్స్ ఈజీగా చేంజ్ అయిపోతాయి. అన్ని మరకలు చేసేసుకుంటాడు. అండ్ కాసేపు డిన్నర్ అయిపోయిన తర్వాత వాడికి బుక్స్ చూపించి ఎంగేజ్ చేస్తున్నాను. వాడు ఎక్కువ బుక్సే చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాడు. చిన్నప్పటి నుంచి అంతే, బుక్సే బాగా అలవాటు వీడికి. అండ్ అలా చాలాసేపు బుక్స్తో ఆడుకున్నాడు వాడు. ఆల్మోస్ట్ అన్నీ చెప్పేస్తున్నాడండి వీడు. ఇప్పుడు మా బాబుకి 20 మంత్స్, 21 మంత్ వచ్చింది. 21 మంత్ రన్నింగ్. చాలా బాగా చెప్తాడు అన్నీ. ఈజీగా గ్రాస్ప్ చేసేస్తాడు చాలా ఫాస్ట్‌గా. అండ్ ఇక్కడ చూసారా, నేను ఇది కూడా అమెజాన్‌లోనే ఆర్డర్ చేశానండి. బ్రెయిన్ డెవలప్మెంట్ గేమ్స్ అంటే నేను ప్రతి వీడియోలోనే చెప్తున్నాను కదా, పిల్లలకి చాలా ఇంపార్టెంట్. అండ్ ఆఫ్టర్ దట్ ఏంటంటే నేను సపోటా జ్యూస్ చేశాను కొంచెం మా కోసమని చేసుకుంటే. ఇది ఆల్రెడీ నేను షార్ట్‌లో షేర్ చేశాను. ఎవరైనా చూడాలనుకుంటే చూడండి ఎలా చేశానని. చాలా టేస్టీగా వచ్చింది. అండ్ మా కోసం మేము ఏదైనా చేసుకుంటే మా చిట్టు కంపల్సరీ తాగుతానంటాడు. సో, వాడికి కూడా కొంచెం పట్టించేసాం. ఎక్కువైతే పట్టించలేదు, ఎందుకంటే షుగర్ యాడ్ చేశాను నేను. పిల్లలకి షుగర్ అనేది అంత మంచిది కాదు. హాయ్ అండి, ఇప్పుడే మా చిట్టు అయితే పడుకున్నాడు. వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను. ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే నా వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.